తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కలు నాటి వన మహోత్సవం ప్రారంభించారు. ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్, వంటశాలలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు వన మహోత్సవం హరిత ఆంధ్రప్రదేశ్ స్థాపన ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, అడప భరత్ బాబు, గాంజింగం సత్యబాబు, జడ్పీటీసీ దాసరి రమేష్, దాసరి తమ్మన్న దొర, మంగ రౌతు రామకృష్ణ, స్కూల్ చైర్మన్ గల్ల రామచంద్రరావు, వైస్ చైర్మన్ రాజు, సర్పంచ్లు అడప వెంకట్రావు, విడుదల అర్జున్రావు, కమ్మెల వెంకటేశ్వరరావు, దాసరి సీతారామకృష్ణ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఎస్ఓ, ఏపీఓ దొరబాబు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, గురుకుల పాఠశాల విద్యా కమిటీ, పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధి ఈరోజు మన స్కూల్కి రావడం చాలా ప్రతిజ్ఞ అక్కడికి వెళ్ళిపోమానండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సత్యనయ్యక పరిస్థితులని చెప్తారు. అవగాహన పెంచుతూ విరివిగా మొక్కలు నాటుతానని మన డౌన్ లో ఉంచండి సార్. దీన్ని అటాచ్ డైనింగ్ హాల్ ప్రశ్నిస్తారు ఇక్కడ అంటే ఈ నిధులతోనే డైనింగ్ హాల్ పెంచింది కూడా చెక్కి పెడతారు. చెక్కి నిన్నేమి ఇచ్చారు చెప్పండి. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ. అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళే మరి కార్యక్రమంగా తీసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు. అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ. అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంత ఇది ఉన్నా మా చిన్నతనంలో ఇక్కడ అడుగెట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉండే. ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే
ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఆ మార్పును దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ బ్రేరింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట. కొబ్బరి మొక్కలు ఏంటండి 150 మొక్కలు, కొబ్బరి మొక్కలు 50 మొక్కలు, వివిధ రకాలైనటువంటి పళ్ళ వృక్షాలని మరి పెంచుతున్నారు. కలుషితం చేయకుండా కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వన మహోత్సవాలు అన్నవి మనం కొత్తగా చేసుకునే కార్యక్రమం కాదు. గతంలో కూడా చేసాం, ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఆర్భాటంగా ఆహ్లాదంగా అందరూ దిక్కున చేరడం, ఒకరోజు ఆ పండగ చేసేయడం, తప్పట్లు కొట్టేసుకోవడం, ఉపన్యాసాలు చేసేయడం, అక్కడే సంపద పెరిగిపోయినట్టుగా ఆనందించేయడం, మరుసటి రోజు వేసిన మొక్క ఎలాగుందో కూడా చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా మనం వెళ్ళిపోతాం, అధికారులు వెళ్ళిపోతారు. ఇవాళ వేసినటువంటి ప్రతి మొక్కకి కూడా ఇక్కడ దానికి చుట్టూ కంచి కట్టడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. దానికి రోజు అవసరమైతే నీరు పొయ్యడానికి ప్రభుత్వం నిధులిస్తుంది. ఇవన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ 200 మొక్కలు వేస్తున్నారు. ఈ 200 మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్ద కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేదో పిల్లల మీద అప్పచెప్పేసాం కదా, వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు. ప్రిన్సిపల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని. ఎందుకంటే ఆయనకుండే బాధ్యతలు ఆయనకుంటాయి. ఆయన స్కూల్నే శుభ్రంగా చెబుతున్నాడో చేస్తలేదు, మనం చూడలేదు. చూడని మాట మనం మాట్లాడకూడదు. ఇప్పుడు చూస్తాను, చూసి దాని పరిస్థితి ఎలాగుందో కూడా పర్యవేక్షిస్తాను. అయితే ఇక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించారు, 200 మొక్కలు వేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఎదురు కంప దొరుకుతుంది ఇక్కడ. ఆ ఎదురు కంపను తెచ్చి బడితలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా ఎక్కువ తీసుకుని, అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు ఇటు 2 అడుగులు కూడా తీసుకుని ఈ 4 పని చేస్తే, కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం. అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొక్కటే ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, ఇవాళ వన మహోత్సవం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, మొక్కేశారు. మీ అభిమాన పాత్రుడుగా నేను కూడా ఒక మొక్కేశాను. మరి మీరేం చేయాలి? ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి. సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి. 1కి 4 సార్లు చూశాను ఎవరెవరు వచ్చారో అందరినీ కూడా నేను రీల్ చేసుకున్నాను. వచ్చిన వాళ్ళందరినీ నన్ను చూడలేదులే పర్లేదు నేను వేయకపోయినా అనుకోవద్దు. ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు, అది బతికిందా లేదా. అంటే ఇది ఒక ఉద్యమం. మీరు నమ్మకండి, ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు. ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి, ఏమవుతుందో మీకు ఊపిరాడదాం, ప్రాణం మీదకి వస్తుంది.